హలో గాయ్స్, వచ్చింది పిచ్చక్క. హే హలో, నేను హలో చెప్పాను అనుకున్నారా? కాదు, పిచ్చలక్కని చూపిస్తాను. వంటలక్క అంట మీకు చూడండి. అండి వంటలక్కని కాదు, మా ఆయనకి పెట్టి పెట్టి అట్లా తయారైనాడు. కిచెన్లో ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటానని కుళ్ళు జోకులు వేస్తున్నాడు. పెట్టకుండా తినేస్తున్నాను, డుంబా లెక్కన అవుతున్నాను అనేసి రోజు. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ నేను 500 సబ్స్క్రిప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇంకా ఇట్లనే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేయాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే చికెన్తో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ కోసము. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి తప్పకుండా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పొటాటోస్, ఉల్లగడ్డలు అంటారు మా భాషలో దీన్ని. ఇవైతే ఫస్ట్ ఉడకబెట్టుకునేద్దాము. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అసలు నాకు కామెంట్స్ అయితే రావట్లేదు, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి వీడియోస్. సో నాకు వీడియోస్ అయితే వ్యూస్ వెళ్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఇది వచ్చి మంచిగా మనము మిక్సీ పట్టుకోవాలా, కీమా లాగా. ఒక బౌల్ తీసుకునేసి మనం ఆలు ఉన్నాయి కదా, ఉడకపెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుందాము. మంచిగా స్మాష్ చేసుకునేద్దాం మెత్తగా. సో ఇట్లంతా మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ అంతా ఇందులో వేసుకునేద్దాము. చూడండి, చికెన్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలా మెత్తగా. టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకుందాము. ఆనియన్స్ చిన్న చిన్నగా, ఎంత వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇందులో ఒక పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా తరిగేసేసుకుందాము. కారము, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర, ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకొని మెత్తగా కలుపుకునేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేసుకునేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. బ్రెడ్ వచ్చేసి 3 slices తీసుకున్నాను. ఇవి కూడా మనము మిక్సీలో వేసుకొని మెత్తగా పెట్టేసుకుందాము, పౌడర్ లాగా చేసుకుందాము. ఇందో ఇట్లా పొడి చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇది వచ్చేసి మైదాలో కొంచెం వాటర్ వేసుకొని మనము ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకుందాము. అంటే లిక్విడ్ లాగా, చపాతీ పూరి లాగా కాదు. ఇది చూడండి, ముందుగా కలిపెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని మనము వడలు చేసుకుంటాం కదా, సో అట్లా చేసుకుందాము. చూసారా, ఇట్లా చేసుకున్నాక ఈ మైదా ఉంది కదా, దీంట్లో ఇట్లా డిప్ చేసుకునేసి ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, దీంట్లో ఇలా ముంచి పక్కన తీసి అన్ని ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇవి మనం ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా రౌండ్గా చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రై చేసుకోవడం అంతే. చూసిరా, వేడి వేడి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి కదా. చికెన్ కట్లెట్స్ చేశాను ఇంట్లో, సూపర్ అంటే సూపర్ వచ్చింది, వేడి వేడిగా. ఆహా, ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.